ఇప్పటి వరకు మన తెలుగు యూట్యూబ్లో చాలామంది మలేషియాని కవర్ చేశారు, ఎంతోమంది కవర్ చేశారు. కానీ ఈ ప్లేస్ని, ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదన్నమాట. అదేదో కాదు, సిటీ మధ్య, కోలాలంపూర్ సిటీ మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది. అది కూడా దాన్ని హెరిటేజ్ విలేజ్ అని పిలుస్తారు. ఈ విలేజ్లో ఏంటంటే వందల సంవత్సరాల ఇల్లులు అలానే ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయిరా అంటే, యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చింది వీటిని వీళ్ళు రినోవేట్ చేద్దామని చెప్పారు. కానీ ఇక్కడ జనాలు ఏంటంటే, ఇవి మా తాతలు ముత్తాతలు ఉన్న ఏరియా, ఇవి మాకు ఇలానే ఉండాలా, మాకు మార్చొద్దు అనేసి ఈ ఇల్లులు ఇవన్నీ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు అనమాట. ఫుల్ పల్లెటూరు వైబ్ కనపడుతుంది. ఎందుకు దీన్ని ఇలా పెట్టారు అంటే, అదే తాతల కోసం, ఆస్తి తరం కోసం చూపించడం కోసం. చూడండి విజువల్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇలా ఉంది. నమస్కారం అండి. ఈరోజు నా ప్రయాణం మొదలవుతుంది. మనకి మస్జిద్ ఇండియా అనేసి ఇంకా కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట మలేషియా కోలాలంపూర్లో. సో అవి చూసుకోవడానికి మనం వెళ్తున్నాము. నేను నా దగ్గరలో ఉన్న ఒక మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను అండి. అక్కడ మొన్న మనకి పరిచయం అయ్యాడు కదా, ఆ అన్న కూడా వస్తున్నారు. ఇప్పుడు నేనున్న ఏరియా పేరు వచ్చేసండి బింకెట్ అనేసి. సో నేను 1 కిలోమీటర్ ఉందన్నమాట ఇక్కడికి, బుంకిట్ నసాన్ అనేసి. అన్న అక్కడికి వస్తా అని చెప్పారు. సో అక్కడ దాకా వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాను. అండ్ చూడండి ఇక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయో. బిల్డింగ్లు మాత్రం ఎక్కడైనా బిల్డింగ్లే. నేనుండే ఏరియా కానించండి పక్కనే ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ ట్విన్ టవర్స్ కావచ్చు, కేఎల్ టవర్ కావచ్చు, జస్ట్ 1 కిలోమీటర్ వాక్లోనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఇదిగో ఇలాంటి విజువల్స్ మనకి కనపడతాయి అన్నమాట రోడ్ల పైన. ఆకాశాన్ని తాకే బిల్డింగ్లన్నీ ఇక్కడే చూడొచ్చు మనం. ఇది చూడండి. వచ్చాము కంపోంగ్ బారు అనేసి ఒక మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది హెరిటేజ్ విలేజ్ అనమాట. మోర్ దెన్ ఒక 100 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఎలా ఉంది ఏంటి, సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. వెళ్ళి చూద్దాం పదండి. చూసుకుంటే ఇప్పుడు మనం కరెక్ట్గా సిటీకి మధ్యలో ఉన్నాము. సో ఈ మధ్యలో మనకి ఒక హిస్టారికల్ విలేజ్ ఉందన్నమాట. అసలు మలేషియా ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి ఎలా ఉందో. ఇది ఇప్పుడు ఎక్కువ టూరిస్టులు వస్తున్నారు అనమాట. సో చాలా మందికి తెలుసు కాబట్టి హిస్టారికల్ విలేజ్ గురించి చూద్దాం అనేసి చాలామంది టూరిస్టులు రావటం వల్ల ఇప్పుడు చూడండి ఎంత రద్దీగా అయిపోయిందో. ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఇటు సైడ్ మనం ఫుడ్ చూడొచ్చు. ఇంకా మెయిన్ మనకి ముందు ఉంటుంది, వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు ఇదంతా సిటీ. ఇంత పెద్ద బిల్డింగ్స్ మనం కనపడవచ్చు రౌండ్గా, కానీ ఇలాగా విలేజ్ ఉంటుంది అనమాట మధ్యలో. సో ఇది చూడండి, ఇంత పాత ఇల్లులు ఇక్కడ ఎందుకు పెట్టారు. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఇంత డెవలప్, ఇటు రౌండ్ ఈ విలేజ్కి మనం ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఈ రౌండ్ సర్కిల్ వరకు మాత్రం చాలా తక్కువ బిల్డింగ్స్ కనపడతాయి. ఇవన్నీ మనకి పాతవి. వీటిని ఏంటంటే అప్పుడప్పుడు రినోవేషన్ చేసుకుంటూ ఇలా వచ్చారు. ఇంకా పాతవి అయితే ఇంకా అది మనం 100% చూపించచ్చు అనమాట, ఫుల్ పాతకాలని. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఆల్టరేషన్ రినోవేషన్ చేయటం వల్ల ఇది మరీ అంత పాతలాగా మీకు కనపడట్లేదు, మనం చూపించలేకపోతున్నాం. బట్ ఒకటి మనం అనుకోవాలి ఏంటంటే, ఇక్కడ చూడండి ఇంత పెద్ద డెవలప్మెంట్ జరిగిన సిటీ మధ్యలో ఇలాంటి విలేజ్, ఇలాంటి ఇల్లులు ఉన్నాయంటే అది వీళ్ళు ఆపారంట. యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చేసి ఇది కూడా చేసేసి ఇలాగ చేద్దామని అనుకున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు మా తాతలు ముత్తాతలు ఉన్న ప్లేస్ ఇది. సో ఈ ఇల్లులు ఇవన్నీ మాకు కావాలనేసి ఎంత పెద్ద కేసులు అయినా ఏమైనా సరే వీళ్ళు దీన్ని ఆపుకొని ఉన్నారు. అందుకోసం ఇప్పుడు కూడా మనం వీటిని ఇలా చూడొచ్చు. జలాన్ రాజా అలీ అనేసి ఉంది. సో జలాన్ అంటే స్ట్రీట్ అనమాట. మనం చూసుకోవచ్చు ఈ విలేజ్లో ఇలాగా మనకి 4 సైడ్ స్ట్రీట్స్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఇల్లులు కూడా చూడండి ఇలా ఉన్నాయి. ఇది ఎక్కడ లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే క్లియర్గా మనకి ట్విన్ టవర్స్ వ్యూ కనపడుతుంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది. ఇలాగ విలేజ్ మొత్తం, విలేజ్లో మనకి ఎలాంటి వైబ్స్ ఉంటాయో అలాగా. ఇప్పుడు విలేజ్ అంటే ఎక్కడైనా మనం నార్మల్గా ఏమనుకుంటాం, బయట ఎక్కడో ఉంటుంది ఊరు బయట. బట్ ఇలాంటి సిటీలో ఇంత పాతకాలపు ఇల్లులు ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే అది హైలైట్. చూడండి ఇలా ఉన్నాయి ఇల్లులు ఇక్కడ, పాతవి ఎప్పుడో పాత పడి ఉన్నాయి. బట్ ఈ ఇల్లు ఇలా ఉంది కానీ ఈ ప్లేస్ మనకి ఎంత వాల్యూ చేస్తుంది, అయినా కూడా దీన్ని ఇలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇలా ఉంది, ఏదో కొంచెం దూరం వచ్చేసి సిటీకి బయట విలేజ్లో ఉన్నట్టే ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇల్లులే అండి, పాత పాత ఇల్లు. తర్వాత ఇంకా అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నారన్నమాట. ఇప్పటి వరకు మన తెలుగు యూట్యూబ్ లో చాలా మంది మలేషియాని కవర్ చేశారు, ఎందుకంటే ఎంతో మంది కవర్ చేశారు. కానీ ఈ ప్లేస్ ని ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదన్నమాట. అదేదో కాదు, సిటీ మధ్య కోలాలంపూర్ సిటీ మధ్యలో ఓ విలేజ్ ఉంటది, అది కూడా దాని హెరిటేజ్ విలేజ్ అని పిలుస్తారు. ఈ విలేజ్ లో ఏంటంటే వందల సంవత్సరాల ఇల్లులు అలానే ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయిరా అంటే యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చింది వీటిని వీళ్ళు రినోవేట్ చేద్దామని చెప్పారు. కానీ ఇక్కడ జనాలు ఏంటంటే ఇవి మా తాతలు ముత్తాతలు ఉన్న ఏరియా, ఇవి మాకు ఇలానే ఉండాలా, మాకు మార్చొద్దు అనేసి ఈ ఇల్లులు ఇవన్నీ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు అనమాట. ఫుల్ పల్లెటూరు వైబ్ కనపడుతుంది. ఎందుకు దీన్ని ఇలా పెట్టారు అంటే అదే తాతల కోసం, ఆస్తి తరం కోసం చూపించడం కోసం. సో వీడియో పూర్తిగా చూడండి, మొత్తం చూపిస్తా ఈ విలేజ్ గురించి. ఎండ కాసేపు వస్తుంది. చూడొచ్చు ఇల్లులు ఎలా ఉన్నాయో మనకి. సేమ్ ఇంకా మనకి ఏం లేదు, విలేజ్లో పాత రోజుల్లో ఇల్లులు ఎలా ఉన్నాయో అలాగా. ఇవన్నీ ఖరాబ్ అయిపోయి పాతబడి ఉన్నాయి, కానీ గవర్నమెంట్కి మాత్రం ఇవ్వట్లేదు. ఇక్కడ బిల్డింగ్లు లేపడానికి సహకరించట్లేదు. ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ ఎండ్లో మీరు టవర్స్, ట్విన్ టవర్స్ చూసుకోవచ్చు. అండ్ ఇల్లులు ఇలా ఉన్నాయి. ఈ ఇల్లు పాతది అవ్వచ్చు కానీ ఈ ప్లేస్కి చాలా వాల్యూ ఉంది. వీటిని చూపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఎంత పెద్ద అభివృద్ధి జరిగిన ఊర్లో అయినా సరే ఇలా కొంత ఉంటాయి అన్నమాట. వాళ్ళ పాత తరాలకి గుర్తు కోసం ఇవి ఇలా పెట్టుకుంటారు అన్నమాట. సో ఇంత అభివృద్ధి జరిగిన ఊర్లో, ఊరి మధ్యలో ఇలాంటి ఊరు ఉండటం అనేది చాలా మొత్తం ఏరియా అసలు దీన్ని ఇలానే కాపాడుతున్నారంటే అది హైలైట్. చూడండి ఫుల్ విలేజ్ వైబ్, సిటీలో ఉన్న ఇది కూడా రాదు, ఇలా ఉంది. అందుకే అప్పుడప్పుడు మనం చూడండి మొత్తం విలేజ్ వైబే. దగ్గరలో ఏదైతే విలేజ్ ఉందో అక్కడ అయిపోయిందండి. ఇప్పుడు మెట్రోలో ఉన్నాం కదా, దీని పేరు వచ్చేసి మస్జిద్ జమైక్ అని పిలుస్తారు. ఇక్కడే మనకి మస్జిద్ ఇండియా అనేసి ఉంటుంది అనమాట. దీన్ని లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తారు. గూగుల్ మ్యాప్లో కూడా లిటిల్ ఇండియా అని టైప్ చేస్తే ఇదే వచ్చేసిద్ది. ఇక్కడ నైట్ లైఫ్ మనోళ్ళు కొంతమంది కనపడతారు. ఇంకా ఇక్కడ రెస్టారెంట్లు, ఫుడ్ కూడా కొంచెం అటు ఇటు మనలాగానే ఉంటాయి. వెళ్ళి చూద్దాం పదండి, మొత్తం చూపిస్తాను. ఇలా ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రైడే క్లోజ్ అన్నా, ఫ్రైడే క్లోజు. మస్జిద్ జమిక్ సుల్తాన్ అబ్దుల్ సహమద్ కోలాలంపూర్ అనేసి ఉంది.
లోపల మస్జిద్ ఉంటుందండి, అంటే మాస్క్ అని అనొచ్చు. సో వెళ్దాం, చూపిస్తాను చూడండి. ఇలాగ లైట్లు వేసి ఫుల్ వైబ్గా ఉంటుంది. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని పిలవచ్చు. సేమ్ మస్జిద్ అనమాట, అండ్ వైబ్ ఉంటుంది. చూద్దాం. సో ఇలాగ నమాజ్ కావాలని చేయొచ్చు. చూడండి విజువల్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి వాటర్ మనకి పక్కనే ఒక రివర్ వెళ్తూ ఉంటుంది. దీనికి మళ్ళీ ఒక ఎఫెక్ట్ పెట్టి, స్మోక్ ఎఫెక్ట్, ఇలాగా వ్యూస్ చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో. ఇది పొగ అది తెలిసి దోమలు రాకుండా, అచ్చా ఈ కాలువ కాబట్టి, మురికి కాలువ, దోమలు అవి ఇవి వస్తాయి కదా, అవి రాకుండా ఇవి వేసారు అనమాట. త్రూ అవుట్ అక్కడి వరకు ఉంది. ఆ తర్వాత ఇక్కడ వ్యూ ఇలా ఉంది. అండ్ ఇది సిటీ సెంటర్, బాగుంది. ఇక్కడ ఎప్పుడు ఇలాంటి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. చూడండి ఎంతమంది ఉన్నారు. అలాంటి వైబ్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు. అండి ఈరోజు వీడియో. సో అది ఈరోజు మీకు చూపించిన వాటిలో మస్జిద్ ఇండియా గురించి అండ్ పాత హెరిటేజ్ విలేజ్. సో అది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. కోలాలంపూర్లో అసలు ఇలాంటివి ఉంటాయని కూడా ఎవరికి తెలియదు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. సో ఇంత కష్టపడ్డందుకు ఖచ్చితంగా నా వీడియోస్ అన్ని చూస్తారని అనుకుంటున్నాను. అంతే, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.